అమెరికాకి సంబంధించి మనం దెబ్బకొట్టడం అనేది ఒక్క రోజులో సాధ్యం కాదు. ముందు తట్టుకుని నిలబడాల. ఆ పైన గట్టిగా సాధించగలగాలి. ఇది దేశం ఒక్క తాటి మీదకొస్తేనే సాధ్యమవుతుంది. ఓ పక్కన రాహుల్ గాంధీ లాంటి వాళ్ళతో వచ్చిన దరిద్రం, కమ్యూనిస్టులతో వచ్చిన దరిద్రం ఏంటంటే, భారత రైతాంగం కోసం ఇవాళ నరేంద్ర మోడీ అంత మొండిగా పనిచేస్తున్నాడు. కానీ అమెరికాకి లొంగిపోయాడని చెప్పి పిచ్చకోతలు కూస్తుంటాడు రాహుల్ గాంధీ. అదే సందర్భంలో అమెరికా ఒత్తిళ్ళకి ఇక్కడ లొంగిపోతున్నాడు ఇంకో పక్కన కమ్యూనిస్టులు చెప్తారు. అలా లొంగిపోతే 50% టారిఫ్ రాదు కదా. ఇదే కమ్యూనిస్టుల ఏలుబడి కారణంగానే బెంగాల్ లాంటి చోట్ల పరిశ్రమలు పారిపోయినాయి. పారిశ్రామికవేత్తలు మూసేశారు. ఒకప్పుడు పారిశ్రామిక విప్లవానికి కీలకమైనటువంటి బెంగాల్లో మార్వాడీలు లాంటి వాళ్ళ మీద వ్యతిరేకత క్రియేట్ చేశారు. వాళ్ళందరూ అక్కడి నుంచి వదిలిపోయి ఆ గుజరాత్ అడిపోయి అక్కడ సెటిల్ అయింది. కేతాన్, బిర్లా, బజాజ్ లాంటి వందల మంది వ్యాపారవేత్తలు బెంగాల్ని వీడి గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్లకు వెళ్ళాక ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందిన ఇదేమో చివరికి ప్రభుత్వం ఇచ్చే బిచ్చం మీద ఆధారపడే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు బెంగాల్ వాళ్ళు భారతదేశం అంతా ఒకప్పుడు మేధావులు కాస్తా ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుసు. ఈవెన్ మన కళ్ళ ఎదురుగుండా టాటాకి సంబంధించి జరిగినటువంటిది సింగూర్ది చూస్తున్నాం. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే మనం ఇక్కడ కావాల్సినటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి స్నాక్స్లు, లేస్లు, ప్రింగిల్స్ ఇట్లాంటివి ఇంటర్నేషనల్. మన స్వదేశానికి వచ్చేటప్పటికి హల్దీరామ్సు, బికాజీ, బికనీర్వాలా, పార్లే మనవి. అవి వదిలేసి ఇవి తింటారా? మన పిల్లల్ని మనం అటు మోటివేట్ చేయగలమా? అట్లాగే ఏదైతే గ్రోసరీస్కి సంబంధించి కెలోగ్, క్వాకర్ ఓట్సు ఇట్లాంటి ఇంటర్నేషనల్. మనవి వచ్చేటప్పటికి పతంజలి ఓట్సు, సఫోలా ఓట్సు, టాటా శాంపన్ ఇట్లాంటివి మనవి తినడం స్టార్ట్ చేసి వాళ్ళవి తినడం తగ్గిస్తే అప్పుడు వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది, భయం వస్తుంది. అట్లాగే అమెజాన్, ఈబే ఇట్లాంటివి ఇంటర్నేషనల్వి. మనవి వచ్చేటప్పుడు ఫ్లిప్కార్టు, మైంత్రా, స్నాప్డీలు, ఇండియా ప్లాజా, టాటా ఇట్లాంటి మనవి. ఇవి వదిలేసి ఇవి తీసుకోగలుగుతామా? అలాగే కార్లు వచ్చేటప్పటికి సుజుకి, హోండాయ్, ఫోర్డ్, వోక్స్ వ్యాగన్, నిస్సాన్, టయోటా ఇంటర్నేషనల్. స్వదేశానికి వచ్చేటప్పుడు టాటా మోటార్స్, మహీంద్రా, హిందుస్థాన్ మోటార్స్. అలాగే ఫుట్వేర్లోకి వచ్చేటప్పుడు నైకు, రీబాక్, అడిడాస్ ఇవి ఇంటర్నేషనల్. మనవి వచ్చేటప్పటికి పారగాను, లిబర్టీ, లకానీ, వీకేసి, ఖదీమ్సు, బాటా ఇట్లాంటి మనవి. అంటే తెలియాలి జనాలకి అసలు ముందు ఏది మనది ఏది వాళ్ళది అన్నది. అలాగే ఎలక్ట్రానిక్స్లోకి వచ్చేటప్పటికి ఎల్జీ, శాంసంగ్, సోనీ, ఫిలిప్స్ ఇంటర్నేషనల్. మనవి వోల్టాసు, బీపీఎల్, వీడియోకాను, ఓనిడా, క్రాంప్టను, హవేల్సు, బజాజు, ఉషా. ఇదివరకు అంతకుముందు అయితే ఎల్జీ, ఇప్పుడన్నీ దాదాపు గోడ్రేజ్, ఉషా లోకల్ కంపెనీ గీజర్లే మనం కూడా వాడుతున్నాం. అయితే చేతి గడియారాలు వచ్చాడు రోలెక్స్, క్యాసియో ఇంటర్నేషనల్. మనవి టైటాను, హెచ్ఎంటి, మ్యాక్సిమా, అజంతా ఇవి. అట్లాగే పాలు డైరీ ఉత్పత్తులు వచ్చేటప్పటికి నెస్ట్లే, అమూల్య అంటే ఓన్డ్ బై అమూల్ ఇండియా. అదే సందర్భంలో అమూలు, మదర్ డైరీ, సాగరు, నందిని, హెరిటేజ్, విజయ లాంటివి మనవి. ఇంటర్నేషనల్ నెస్ట్లే అది అమూల్య అనేటటువంటిది అది వాళ్ళవి అవుతాయి. అట్లాగే షాంపూలు హెడ్ అండ్ షోల్డర్సు, ప్యాంటిను, సన్సిల్క్ ఇంటర్నేషనల్. పతంజలి, కేశ్ కాంతి, హిమాలయ, నైల్ ఇండియా. స్మార్ట్ ఫోన్లో శాంసంగ్, యాపిల్, జియోమి ఇంటర్నేషనల్ అయితే మైక్రోమాక్స్, లావా, కార్బన్, జియో ఫోన్ ఇట్లాంటి మన ఇండియా. అదే సందర్భంలో క్లాత్లోకి వచ్చేటప్పటికి లెవీసు, లూయిస్ ఫిలిప్పి, అడిడాసు, నైకు, జారా, హెచ్ఎండ్ఎమ్ ఇవన్నీ ఇంటర్నేషనల్. బాంబే డయింగు, రేమాండు, సియారాము, ఖాదీ, స్పైకర్, మఫ్తీ, కిల్లర్, పార్క్ ఎవెన్యూ, మంతే కార్లో ఇట్లాంటివి ఇండియా. ఇది బిస్కెట్లకు వచ్చేటప్పటికి క్యాడ్బరీ, ఓరియో, బ్రిటానియా, దాంట్లో బ్రిటానియాలో పార్షియల్ ఇండియన్ కూడా ఉంది. యూనిబిక్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్. స్వదేశీ వచ్చేటప్పుడు పార్లేజీ, సన్ఫీస్ట్, పతంజలి బిస్కెట్స్, క్రెమికా, ఆన్మో ఇట్లాంటివి స్వదేశానికి సంబంధించినవి. అట్లాగే టీ, కాఫీల్లోకి వచ్చేటప్పుడు లిప్టను, నెస్కేఫే ఇంటర్నేషనల్. స్వదేశీది వచ్చేటప్పుడు టాటా టీ, రెడ్ లేబుల్, అట్లాగే పతంజలి దివ్యపేయ, బ్రూక్ బాండు, అట్లాగే బ్రూ, అలాగే ఇట్లాంటివన్నీ ఇండియాకి సంబంధించినటువంటి. ఇప్పుడు కావాల్సింది భారతీయులు భారత్వి వాడతారా? అది వాడితే ఇంటర్నేషనల్గా
కొంత మనం ఆధిపత్యం సాధించగలుగుతాం.